మకర రాశి వారికి నవంబర్ 15 శనివారం రోజు దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేస్తే అనుకూలంగా ఉంటుంది, అలాగే ఈ రాశి వారికి ఈ రోజున ఏం జరగబోతుంది, ఎటువంటి శుభవార్తలు మీరు వినబోతున్నారు, అలాగే ప్రతికూలమైనటువంటి సమయాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీ నడవడికతో పాటుగా మరిన్ని మంచి ఫలితాలను పొందడానికి ఏం చేయాలనుకునేటువంటి ప్రతి ఒక్క పాయింట్ని ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వినబోతున్నామండి. వీడియోని చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. తప్పకుండా మీకు చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందన్నమాట. ఇంకొంతమంది మకర రాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూడడానికి ప్రతి ఒక్కరు వచ్చింటారు కదండి. ఎవరైతే వింటున్నారో మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మోటివేషనల్గా ఉంటుంది. అలాగే ఇంకొంతమందికి కూడా ఈ వీడియో షేర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మకర రాశి వారి దిన ఫలితాల గురించి, రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. మకర రాశి వారు చాలా అందంగా ఉంటారండి. అందరితో ప్రేమగా మాట్లాడతారు, అబద్ధాలు మాట్లాడరనమాట. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటి మనస్తత్వం అంటారు కదా, ముక్కుసూటిగా చెప్పేస్తారు, ఏది కూడా దాచుకోలేరు. కొంతమందికి వీరి నుండి దూరం అయిపోయేటువంటి లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీరికి బాగా వాడుకొని ఏదైనా కానీ సందర్భం వచ్చినప్పుడు వదిలిపెడతారు. ఎన్నో కష్టాలు బాధలు పడ్డారండి. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొంటారు. జీవితంలో డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. మీ కుటుంబ పరువు బాధ్యతలు అధికంగా ఉంటూ ఉంటాయన్నమాట. అందుకోసం ఎంతగానో కష్టపడుతూ ఉంటారు. అయినా ఏంటంటే మీకు మంచి జీవితం ఏంది, ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏం జరిగినా కూడా అంతా మన మంచిగా జరుగుతుంది. భగవంతుడు మనకు కష్టాలను ఇచ్చాడు, నష్టాలను ఇచ్చాడు, కానీ మేమంతా కూడా సంతోషంగా ఉన్నాము అనుకునేటువంటి భావన మీకు తప్పకుండా ఏర్పడుతుంది. ఇక ఇంట్లో డబ్బు పెరిగేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అప్పుల బాధ నుండి మీకు విముక్తి అయితే తప్పకుండా లభించేటువంటి అవకాశాలు కూడా మీ ముందుకు రాబోతున్నాయి అన్నమాట. మంచి శుభవార్తలు మీ జీవితంలో మిమ్మల్ని ఆహ్వానించబోతున్నాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. దానికి సంబంధించినటువంటి చిన్నపాటి పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఆగిపోయినటువంటి పనులు కూడా పూర్తి అవుతాయండి. మీ జీవితంలో కొన్ని మార్పులు తప్పకుండా నెరవేరుతాయన్నమాట. అంటే కొన్ని మార్పులు తప్పకుండా మీరు చూస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ధైర్యంలోను తెలివిలోను దిట్ట అని చెప్పుకుంటారనమాట. అందరూ కూడా అంటూ ఉంటారనమాట. వారికి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటారండి అందరికీ. ఎవరిని కూడా మోసం చేయరనమాట. వీరిని కొంతమంది మోసం చేస్తారు. అయితే ఏంటంటే వీరికి మంచి భవిష్యత్తు రాబోతుంది. చెప్పాలంటే కనుక ఈ రోజున కాలం కలిసి వస్తుంది అంటూ ఉంటారు కదా. ఇప్పటి వరకు మీరు పడినటువంటి బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు, అవి తొలగిపోయేటువంటి ప్రతిదీ కూడా మీ ముందుకు రాబోతున్నాయి. మీరు ఏం చేసినా కూడా ఊహించని విధంగా ధనలాభం తప్పకుండా కలుగుతుంది. మీకున్నటువంటి అప్పులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అదృష్టం అనేది మీకు చాలా అనుకూలంగా ఉండబోతుందన్నమాట. అంతేకాకుండా మీరు దేని గురించి అయితే అంటే తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారనమాట. తెలిస్తే కనుక కొన్ని విషయాలు, ఎందుకంటే మీరు అసలు ఇంకా జరగదు అనుకున్నటువంటి పనిలో కూడా మంచి శుభవార్తను వింటారండి. మీతో ఇక ఆ బంధం కలవదు, ఎప్పటికీ కూడా వారికి మాకు సెట్ అవ్వదు అని చెప్పి విడిపోయినటువంటి కొన్ని బంధాలను సైతం తిరిగి ఈరోజు కలుసుకునేటువంటి అవకాశాలు, ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అటువంటి ఛాన్సెస్ అనమాట. అంటే ప్రేమికుడో లేకుంటే ప్రేమికురాలో, భార్యాభర్తో, లేదంటే తల్లిదండ్రులు, లేకుంటే సోదరిమణులో, స్నేహితురాలు, ఇది ఏదైనా కావచ్చండి. ఏ సంబంధం, ఏ బంధమైనా కావచ్చు. విడిచిపెట్టినటువంటి బంధం సైతం ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా, లేదంటే ఎవరిదైనా అంటే మధ్యవర్తితో మాట్లాడించడం కానీ, ఇలా మీకు తిరిగి ఆ యొక్క బంధం అనేది మీ జీవితంలోకి మరలా రావడం జరుగుతుందన్నమాట. తద్వారా ఏంటంటే మీ మనసు ఒక కొత్త ఉత్సాహాన్ని పొందుతుంది. తెలియనటువంటి ఒక కొత్త ఉత్సాహం మీకు ఈ యొక్క మానసికపరమైనటువంటి, శారీరకపరమైనటువంటి ఉత్తేజితంగా మరింత పెంచడానికి ఉపయోగపడుతుందన్నమాట. ఇక అలాగే భవిష్యత్తు గురించి మీకు బాగా ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఈరోజు మీకు ఒక మంచి దైవానుగ్రహం కూడా మీపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆ దైవం కూడా సాక్షాత్తు హనుమంతుల వారు. హనుమంతుడి అనుగ్రహం అనేది ఈరోజు మీకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దానివల్ల మీకు అఖండ అదృష్టం అనేది కూడా వరించబోతుంది. పట్టిందల్లా కూడా బంగారం అవ్వబోతుంది. ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి స్వామివారు మిమ్మల్ని కాపాడి ఉండవచ్చు. మీపై ఎటువంటి చెడు ప్రభావం పడకుండా మీకు తోడుగా చేయి పట్టుకొని మరీ పైకి లేపుతూ ఉన్నారనమాట. అయితే మీరు తప్పకుండా శనివారం రోజు హనుమంతుల వారి గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయను కొట్టి 21 ప్రదక్షిణలు చేసుకోండి. దానివల్ల స్వామివారి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది. జీవితంలో తిరగనేది ఉండదు అనుకున్నటువంటి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇంట్లో కూడా లేమి అనేటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉండవచ్చు. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు తప్పకుండా జరుగుతాయండి. అంటే అద్భుతాలు జరగడం అంటే హఠాత్తుగా మనకు ఈ అవసరం ఉందని చెప్పి మన మనసు అనిపించిన వెంటనే అవసరానికి తగినటువంటి ఏదో ఒక సహాయాన్ని భగవంతుడు మనకు తప్పకుండా పంపించడం జరుగుతుందన్నమాట. అది ఎవరి ద్వారా అయినా కావచ్చు, అంటే ముఖం తెలియనటువంటి వ్యక్తి ద్వారా కావచ్చు, ఒక సడన్గా మనం సర్ప్రైజ్ అయ్యే విధంగా
అయ్యో! నిజంగా మేము ఇలా అనుకున్నామో లేదో మా అవసరం అనేది వెంటనే ఆ భగవంతుడు తీర్చాడు కదా! అనుకునేటువంటి ఒక అవాక్కవుతాం కదా మనం. అటువంటి సందర్భం జరగవచ్చు. ఏదైనా సరే మీకు రేపటి రోజున అంతా కూడా మంచి జరగబోతుందని కూడా చెప్పుకోవచ్చనమాట. అంటే జరగనటువంటి కొన్ని పనులు సైతం పూర్తిగా మీకు జరగబోతున్నాయన్నమాట. ఇంకా రేపటి రోజున మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అన్నీ కూడా అనుకూలంగా ఉంటుందండి. ఏదైనా సరే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి సమస్యలను అనుభవించినటువంటి మీకు ఇప్పటి నుంచి అన్నీ కూడా మంచే జరుగుతుందనమాట. ఈ రాశివారు ఏంటంటే, ఎందుకంటే వీరు చేసినటువంటి కొన్ని పుణ్యకర్మలు కావచ్చు, వీరి మంచితనం కావచ్చు, వీరి అమాయకత్వం కావచ్చు, ఇలా అన్ని విధాలుగా భగవంతుడు వీరిని ఆదుకుంటూ ఉంటారనమాట. అలాగే ఈ రోజున కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి. గత కొన్ని రోజులుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండడం చూస్తారు కాబట్టి మంచి అవకాశమే కదండి. ఈ రోజైతే మీరు హనుమంతుల వారి యొక్క అనుగ్రహం మీ మీద మరింత ఎక్కువగా ఉండడానికి వీలుంటే స్వామివారి ఆలయాన్ని తప్పకుండా దర్శించండి. ఇక మీకు కీడు చేయడానికి ఎవరైతే కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉన్నారో తిరిగి వారికే కీడు జరుగుతుందన్నమాట. మీకున్నటువంటి శత్రువులు కూడా తోక ముడుచుకుంటారు కాబట్టి తప్పకుండా మీరు ఒక ముఖ్యమైనటువంటి వస్తువును కొనండి. ఈరోజు అది కూడా పసుపును కొనండి. పసుపును కొనడం వల్ల చాలా శుభప్రదం అండి. ఈ రోజున తప్పకుండా పసుపు కొనండి. అలాగే 11 తమలపాకులను పూజ గదిలో ఉంచుకోండి. దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఇంటికి పట్టినటువంటి దరిద్రం పోతుంది. అది కూడా హనుమంతుల వారి యొక్క పటం ముందు పెట్టండి. ఇంట్లో ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ రోజున తప్పకుండా ఈ విధంగా అయితే చేయండి. అవి పూర్తిగా ఎండిపోయిన తర్వాత ఆ తమలపాకులను పూల మొక్కల్లో పాడేయండి. లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో పాడేసినా కూడా మంచిదన్నమాట. లేకపోతే నీళ్ళలో అయినా, పారుతున్న నీళ్ళలో అయినా పాడేయచ్చు అనమాట. ఎందుకంటే మనం స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టినటువంటి తమలపాకులు కాబట్టి ఎవరు కూడా తొక్కకూడదని కాబట్టి అలా చెప్తున్నాను. ఇంకా వివాహమైనటువంటి వారి యొక్క జీవిత భాగస్వామితో తప్పకుండా మీరు సంతోషంగా ఉంటారు. పిల్లల చదువు పరంగా అన్ని శుభవార్తలు వింటారు. ఇలా చేసి చూడండి. దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో త్వరలో మీ కోరిక తప్పకుండా నెరవేరుతుందనమాట. సమాజంలో మీ యొక్క గౌరవ ప్రతిష్టలు రెట్టింపు అవుతాయి. ఈ రాశి వారికి తొందరపాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. కొన్ని విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆటోమేటిక్గా వెంటనే తీసేసుకుంటూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే ఎన్నో నష్టాలను ఇప్పటివరకు ఎదుర్కొన్నారు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. దానివల్ల మీరు మంచి లాభాలు వస్తాయి. ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క వారి పరంగా ఏదైనా కానీ నిర్ణయాలు, వారు ఇచ్చేటువంటి సలహాలను గౌరవించేందుకు ప్రయత్నించండి. ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరపు నుండి ఏదైనా సలహాలను లేదంటే వారు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క సూచనను పాటించడానికి తప్పకుండా మీరు ఎఫెక్ట్స్ అనేవి పెట్టండి. అలాగే మీపై ఉన్నటువంటి దోషాలు తొలగిపోవడానికి ఎవరికైనా కానీ పేదవారికి దాన ధర్మాలు చేయండి. ఇక ఆ తర్వాత మీ జీవితంలో డబ్బుకు కూడా ఏ లోటు ఉండదన్నమాట. రాబోయే రోజుల్లో కూడా ధనలాభాలు కలుగుతాయి. మీ దగ్గర తప్పకుండా ఇది ఉంది, అది ఏది ఉంది అనేది చూడకండి. మీకు ఏది ఉన్నా కూడా, అంటే మీ జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీ దగ్గర ఉన్న దాంట్లోనే ఎవరికైనా కానీ దాన ధర్మాలు చేయడానికి ఉత్సాహం చూపండి. మనం భగవంతుడు ఎంత ఇచ్చాడు, ఇంత సహాయం చేశాడు అనేది ఏది చూడడండి. అసలు సహాయం చేసేటువంటి గుణాన్ని కూడా కలిగి ఉన్నామా లేదా అనేది మాత్రమే చూస్తాడు భగవంతుడు. కాబట్టి ఈ యొక్క మెయిన్ పాయింట్ని ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మనలో ఫస్ట్ అసలు ఒక సహాయం చేయాలనుకునేటువంటి ఒక గుణం కానీ ఆ అభిప్రాయం అనేది మనసుకు ఏర్పడాలన్నమాట. తద్వారా మనం రూపాయి ఇచ్చామా, 2 రూపాయలు ఇచ్చామా అనేది అనవసరం అండి. నిజంగా మనం అవతల వ్యక్తికి ఒక బాధలో ఉన్నప్పుడు, అంటే ఒక పర్సన్కి మనం ఓదార్చామా, లేదంటే వారికి ఏదైనా సహాయం చేసే విధంగా మనం ప్రయత్నించామా, ఆ తరపున వచ్చేటువంటి పుణ్యం మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇంకా బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో కూడా మీరు పాల్గొనేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు సాగండి. రేపటి రోజున మీకు ఉద్యోగ అధికార సంబంధితమైనటువంటి పనుల్లో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు అయితే తప్పకుండా పొందబోతున్నారండి. ఉన్నతాధికారుల యొక్క ఆదరణ మీకు తప్పకుండా లభిస్తుంది. మీ ప్రతిభను అందరూ గుర్తించి మిమ్మల్ని గౌరవిస్తారు. ఇక మీరు నిర్ణయాలు కూడా సత్ఫలితాలు అయితే ఇస్తాయన్నమాట. వ్యాపారంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివి సమయస్ఫూర్తి ద్వారా చక్కగా మీరైతే అధిగమిస్తారని చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణం, ఆస్తి వ్యవహారాల్లో జాగ్రత్త వహించండి. గొడవలకు చాలా దూరంగా ఉండండి. ఆర్థిక పరంగా ఈరోజు చాలా అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. ప్రతి ఖర్చును కూడా ముందుగా ఆలోచించి చేయండి. కుటుంబంలో అనుకూలమైనటువంటి వాతావరణం తప్పకుండా మీకు ఉంటుందన్నమాట. చూశారు కదండి,
మకర రాశి వారికి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.